నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సంస్థాగత కమిటీల నిర్మాణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పరిశీలకులు పోనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు టీజే సుధాకర్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు అంజిరెడ్డి, నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొని సమావేశంలో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే, అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మన ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు 8,000 మందిని తయారు చేసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నికలకి సిద్ధం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనది కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మన పార్టీలో క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు, మనం అంతా ఎమోషనల్ పార్టీ. మన పార్టీ ఎమోషనల్ పార్టీ నుంచి ఇవాళ క్యాడర్ బేస్డ్ పార్టీగా దీన్ని మార్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కృత నిశ్చయంతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, ఇవాళ మండలాన్ని కానీ పట్టణాన్ని కానీ 29 విభాగాల్లో ఈరోజు అధ్యక్షులు వేసుకోవడం, ఈ 29 విభాగాలకి మండల కమిటీలు, అట్లానే పట్టణ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అట్లానే ముఖ్యంగా గ్రామ కమిటీలు, అట్లానే వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు, ప్రతి గ్రామంలో ఒక మెయిన్ కమిటీ, దాంతో పాటు అనుబంధ విభాగాలు 7 నుంచి 8 కమిటీలు. అంటే రైతు విభాగం, గ్రామాల్లోనైతే రైతు విభాగం, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, బీసీ విభాగం, మైనార్టీ విభాగం, మహిళా విభాగం, అట్లానే సోషల్ మీడియా విభాగం, యువజన విభాగం, యూత్ విభాగం. ఈ 8 విభాగాలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా మినిమం 9 మంది నుంచి 15 మంది దాకా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మెయిన్ కమిటీ 15 మంది కాకుండా రండి రవి కొంచెం ఇంకో ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ డిజిటలైజేషన్ చేయాలి. సో ఏమిటి కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈ కమిటీలు వేస్తున్నాం అనేది కూడా అందరికీ అర్థం కావాలి. ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి గ్రామం నుంచి ఎవరు పనిచేస్తున్నారు, ప్రతి వార్డు నుంచి ఎవరు పనిచేస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్కి ఎవరు హాజరవుతున్నారు అనేది ప్రతిరోజు కూడా నిత్యం రిపోర్ట్ వెళ్ళిపోయే కార్యక్రమం జరుగుతాం. సో సపోజ్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతుంది, ఈ గ్రామంలో ఎవరు చేశారు, దీని మీద ఫోటోలతో సహా డిజిటలైజేషన్. అంటే ఇక్కడ ఫోటో నొక్కితే పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటుంది ఎవరెవరు చేశారు ఏమిటి అనేది. సో ప్రతిదీ కూడా పార్టీ ఇవాళ అబ్జర్వేషన్ లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పార్టీలో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్క అనుక్షణం కూడా దీని మీద దృష్టి పెట్టారనేది వాస్తవం. చాలా మంది అడుగుతా ఉన్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మారారా, ఇంకా మారాలని చెప్పి నాతోడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మారారనే సంకేతం ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీ పేరు పార్టీ సెంట్రల్ కార్యాలయంలో మీ పేరు మీద ఐడి కార్డు, మీ పేరు ఏంటి, మీరు ఎవరు, ఏ గ్రామానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉండబోతుంది రేపటి నుంచి. ముఖ్య నాయకులందరికీ ముందుగా నమస్కారాలు. నేను జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత ఇష్టపడేటువంటి నాయకులు ఎవరున్నారంటే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే నేను దాదాపుగా 2012-13 నుంచి చూస్తూనే ఉన్నా. ఎప్పటి నుంచో కూడా ఆయన వైద్య వృత్తిలోనే ఉంటూ కూడా ప్రతిసారి కార్యకర్తల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, ఆ నియోజకవర్గంలో కూడా ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర కూడా 4 రూపాయలు తక్కువ డబ్బులు తీసుకుంటూ ఆయన చేస్తూ పెరుగుతూ వచ్చారు. నిజంగానే జగన్ 2.0లో ఏం చూస్తామనేది ఎంత ఆతృత ఉందో
గోపిరెడ్డి గారి 3.0 కూడా ఎలా ఉంటుందో నిజంగా ఈ నియోజకవర్గ మీటింగ్ కి ఈరోజు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు పరిశీలనగా రావడం, దాంతో పాటు మా గ్యాంగ్ సుధాకర్ అన్న రావడం, ఇది నాకు తెలిసి మన ప్రాంతంలో పుట్టిన ఆయనే, పక్క జిల్లాలో ఎమ్మెల్యే అయినా కూడా, అదేవిధంగా కేంద్ర కార్యాలయ సెక్రటరీ వీరారెడ్డి గారిని లేకపోతే మన వాళ్ళందరికీ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలవడం ఇంకా పెద్దగా మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. పౌరుషానికైనా పనితనానికైనా మన పల్నాడు జిల్లా, అందులో నరసరావుపేట అంటే చెప్పాల్సిన పని లేదు. చెప్పారా? రాజకీయాల కోట నరసరావుపేట. కాబట్టి కమిటీ ఎలా అయ్యాలో, ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ పైన ఎలా పోరాడాలా అనేది ఇప్పటికీ అందరికీ కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ దగ్గర నుంచి నేర్చుకునే అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా వేరే జిల్లా అయితే నరసరావుపేట ఎమ్మెల్యే ఎవరంటే కోటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే డమ్మీ ఎమ్మెల్యే, ఆయనకేం తెలియదు మాకు, ఆయన కూడా అవసరం. కాబట్టి మేము మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. పల్నాడు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గ గ్రామ స్థాయి కమిటీ ఎవరుగా పూర్తి చేశారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట. ఆ స్థాయిలో మీ పనితీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం